హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వేసవిలో మన బాడీకి ఎంతో చలువ చేసే గంగవల్లి ఆకుకూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి తాలింపు వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 1 కప్పు టొమాటో ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకొని 1 కప్పు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలియబెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకుకూర కూడా వేసుకోవాలి. బాగా అడుగు నుంచి పైకి కదుపుకుంటూ మొత్తం తాలింపు, టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు కలిసే విధంగా తిప్పుకొని ఈ ఆకులో నుండి వాటర్ బయటకు వచ్చి ఆకుకూర మగ్గే వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఉడికించి పెట్టుకున్న పప్పు, కందిపప్పు 150 గ్రామ్స్ ఉడికించుకున్నాను. మొత్తం కలియబెట్టుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలుపుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు ఎంతో రుచికరంగా తయారవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.